అందరికీ నమస్కారం. నా పేరు లీలాశ్రీ. నేను ఈరోజు మీ అందరికీ మరొక నీతి కథతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నీతి కథ పేరు మన బలం మన సామర్థ్యం మనం గుర్తించాలి. సో ఇంకెందుకు ఆలస్యం, మనం కథ లోపలికి వెళ్ళిపోదాం. సో అనగనగా ఒక పెద్ద కొండ మీద ఒక పెద్ద వృక్షం ఉంది. ఆ వృక్షం కొమ్మల మీద ఒక గ్రద్ద ఒక గూడు పెట్టుకుని 4 గుడ్డులు పెట్టింది. మీ అందరికి తెలుసు కదా, గ్రద్ద అంటే పక్షులకి రాజు. కాబట్టి అది చాలా ఎత్తెరుగుతుంది, ఎత్తు ఫ్లై చేస్తుంది, చాలా హై ఫ్లై చేస్తుంది. మరియు షార్ప్ ఐసైట్ కలది, చాలా స్ట్రాంగ్ కూడా కదా. ఆ గ్రద్ద ఎప్పుడెప్పుడో ఆ గుడ్డులు బయటకు వస్తాయి, ఆ చిన్న చిన్న బేబీస్ బయటకు వస్తాయని చాలా సంతోషపడుతూ ఉంది, చాలా ఆతృతగా కూడా ఉంది. ఒకరోజు చాలా పెద్ద తుఫాను, పెద్ద విండ్ వచ్చేసి ఒక గుడ్డు దొల్లుకుంటూ కోళ్ళ ఫామ్లోకి వెళ్ళింది, హెన్స్ ఉండే ఫామ్లోకి. ఆ ఫామ్లో ఒక పెద్ద కోడి దాన్ని చూసి దాన్ని కూడా ఇంక్యుబేషన్ అంటే పొదగడంకి తీసుకెళ్ళింది, ఇంక్యుబేషన్కి. ఇక ఆ రోజు రానే వచ్చింది. ఆ గుడ్డు పిల్ల కూడా బయటకు వచ్చింది, అంటే ఆ గ్రద్ద పిల్ల కూడా బయటకు వచ్చింది. బయటకు వచ్చాక ఆ గ్రద్ద పిల్ల తను కోడి అలవాట్లు నేర్చుకుంటే మొదలెట్టింది. కోడ ఏం తింటుంది, కోడ ఎట్లా ఎరిగిద్ది, కోడ ఎట్లా పరిగెత్తిద్ది. ఇక అంత కోడి ఏం తింటుందో అదే తింటుంది. మరియు కోడి ఎట్లా సౌండ్ చేసిద్ది అట్లాగే సౌండ్ చేస్తుంది. ఒకరోజు అది ఎప్పుడైతే మేత మేస్తుందో పైకి ఒకసారి చూసిందంట. అప్పుడు ఒక పెద్ద పక్షి ఎంతో స్పీడ్గా ఎంతో బలంగా ఉండటం చూసి భయపడి అమ్మ అదేం పక్షి అని అడిగిందంట. వాళ్ళమ్మ ఏమందో తెలుసా, వాళ్ళమ్మంది అది పక్షి రాజు ఈగల్ అని చెప్పింది, గ్రద్ద అని చెప్పింది. అమ్మ అదేం చేస్తుంది అంటే చాలా ఎత్తెరుగుతుంది మరియు చాలా బలంగా ఉంటుంది, షార్ప్ ఐసైట్ కలది అని గ్రద్ద గురించి చెప్పుకుంటా వెళ్ళిందంట. ఇక ఆ కోడి పెద్ద అయింది, అంటే ఆ గ్రద్ద పెద్ద అయింది, కోడిలానే బతికింది, చివరికి కోడిలానే చచ్చిపోయింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ గ్రద్ద గురించి. ఆ గ్రద్ద అప్పుడే వాళ్ళ అమ్మ చెప్పింది, అది ఆ కోడి చెప్పింది, గ్రద్ద చాలా బలం గలది, అక్కడ ఉన్నది కూడా గ్రద్దే కదా, దాని బలం అది గుర్తించుకోలేకపోయింది. మనం కూడా కొన్ని సమయంలో మన బలం మన సామర్థ్యం మన ఇంటెలిజెన్స్ మనం గుర్తు చేసుకోలేం. 100 రోజులు గొర్రెలా బతకటం కంటే ఒక్కరోజు సింహంలా బతకటం గొప్పగా ఉంటుంది మిత్రమా. కాబట్టి మనం మన బలంని మన సామర్థ్యాన్ని ప్రతిసారి గుర్తుంచుకోవాలి. అది మనం ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటానే ఉండాలి. ఎందుకంటే అవి గుర్తుంచుకోకపోతే మనం ఎవరమో మనం ఆ గ్రద్దలాగా మనము దాన్ని ఫైండ్ చేసుకోలేం. కాబట్టి ఫ్రెండ్స్, ఎప్పుడు మీ బలం మీరు గుర్తుంచుకుంటానే ఉండండి. ఇక్కడితో ముగిద్దాం. అందరికీ నమస్కారం.